అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్లో అపరిచితుడు హల్చల్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరన్న దానిపైన వీడియోలు, ఫోటోలతో జనసేన కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. అయితే జనసేన సభ్యత్వం కలిగి ఉన్న ఆ వ్యక్తి ఐడి కార్డును పరిశీలించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి స్పందించారు. తన పేరు రామనరసింహ అని 3 ఏళ్లుగా జనసేనలోనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవమేని, అయితే ఆ తర్వాత పవన్ అభిమానిగా జనసేనలో కంటిన్యూ అవుతున్నట్లుగా స్పష్టం చేశారు. వైఎస్ ఎంపీపీ ద్వారా ఎమ్మెల్యే నుంచి పాస్ పొందినట్లుగా చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర్ శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదరికి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గతగా రకరకాలుగా పాత ఫోటోలు పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన. మరోవైపు నరసింహ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు జనసేన కార్యకర్తలు. నిన్న మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్న నరసింహ ఇప్పుడెలా జనసేన కార్యకర్త అయిపోతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ కు చేరువగా తిరిగారాయన. కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో పవన్ మాట్లాడుతున్న సందర్భంలో ఆ తర్వాతి కార్యక్రమాల్లో పవన్ కు సమీపంలోనే ఉన్నారు. ఆ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఎస్పీకి ఫిర్యాదు చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయం. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్లో అపరిచితుడు హల్చల్ చేశాడు. అయితే అతను ఎవరన్న దానిపైన కూడా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి ఎంక్వైరీ జరుగుతోంది ఇంకా? ఎస్ రాధిక, చూసుకున్నట్లయితే ఏదైతే 26వ తేదీన కేసనపల్లి రైతులతోటి ముఖాముఖి అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే రోజున పల్లె పండగ అనే ఒక కార్యక్రమాన్ని కూడా పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో కూడా రాజ్యంలోనే పాల్గొన్నారు. ఈ 2 కార్యక్రమాలు 2 డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగాయి. ఒకటేమో కేసనపల్లిలో జరిగితే మరొక కార్యక్రమం శివకోటలో జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్ కి అత్యంత సమీపంగా తిరిగాడు. అతను వైసీపీకి చెందిన పార్టీకి చెందిన వాడు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా అప్రమత్తమైంది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో ముత్యాల కన్నా అనే వ్యక్తి డిప్యూటీ సీఎం కార్యాలయానికి, అదేవిధంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా అతను చెప్పుకుని వచ్చాడు. అయితే దీంట్లో అతను వైసీపీ వ్యక్తి పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా అంత క్లోజ్ థ్రెడ్ లోకి ఎలా వెళ్ళగలిగాడంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అతను నేరుగానే ప్రశ్నించాడు. అతను వైసీపీలో తిరుగుతున్న వ్యక్తి, పార్టీలో అత్యంత సన్నిహితంగా తిరిగే వారికి కూడా అక్కడ ఓన్లీ ఆఫీసర్లకి తప్ప, కలెక్టర్ కి, ఎమ్మెల్యేకి, ఎంపీకి, అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకి తప్ప ఎవరికి కూడా ఆ బ్రిడ్జ్ మీద పర్మిషన్ లేనప్పుడు అతను అలా వెళ్ళగలిగాడని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎవరైతే అనుమానితులు ఉన్నాడో, అపరిచిత వ్యక్తిగా గుర్తించిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి తీసుకుని వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని కూడా ప్రశ్నించారు. అయితే పోలీసులకి అతను ఐడి కార్డు చూపించాడు. జనసేన సభ్యత్వం కలిగి ఉన్నాను, నేను 3 సంవత్సరాల నుంచి కూడా జనసేనలో ఉన్నానంటూ కూడా నరసింహ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అతను ఒక సెల్ఫీ వీడియోని కూడా రిలీజ్ చేశాడు. అలాగే ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో అతను చెప్పిన విషయాలు ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం, ఏదైతే వైస్ ఎంపీపీ గారికి ఇచ్చిన పాస్ తోటి నేను లోపలికి వెళ్ళాను,
ఆ లోపలికి వెళ్లి ఆ హెలీప్యాడ్ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ చూడగానే ఒళ్ళంతా పులకరించింది. అయితే పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇప్పటికే నేను 13 సార్లు రక్తదానం కూడా చేశానంటూ కూడా నరసింహ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ వైస్ ఎంపీపీ కూడా శ్రీనివాస్ కూడా మాట్లాడారు బిగ్ టీవీ తోటి. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అయితే దాంట్లో కేవలం శివకోడికి సంబంధించిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ కి సంబంధించిన విఐపీ గ్యాలరీ పాస్ మాత్రమే ఇచ్చారు. దాని మీద పేరు కానీ డిజిగ్నేషన్ కానీ ఏది లేదంటూ కూడా ఆయన చెప్పారు. ఆ పాస్ కూడా మన బిగ్ టీవీకి అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో కేవలం కలెక్టర్ సైన్ తప్ప నేమ్ కానీ డిజిగ్నేషన్ కానీ ఆ వ్యక్తి ఎవరనేది కానీ లేదు. అయితే ఈ పాస్ ఎందుకు పనిచేయదని కారులో పాడేశాను, ఆ పాస్ వేసుకుని లోపలికి వెళ్ళి అడిగితే ఈ పాస్ ఇక్కడ కాదు, ఇక్కడ మీకు ఎలాంటి ఎలో లేదు అని కూడా హెలిప్యాడ్ దగ్గర చెప్పారు. పోలీసులు నిరాకరించడంతో వెనుతిరిగి కారులో ఆ పాస్ ను వదిలేశానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అదే పాస్ తోటి ఈ వ్యక్తి ఎలా లోపలికి వెళ్ళగలిగాడు అనేది జన సైనికుల ప్రశ్న. అదే పాస్ నేమ్ కానీ డిజిగ్నేషన్ కానీ లేదు. వివిఐపి గ్యాలరీ ఎట్ శివకోడ్లో జరిగే 2.0 పల్లి పండుగ కార్యక్రమానికి సంబంధించిన పాస్ తోటి పవన్ కళ్యాణ్ కేసనపల్లి పర్యటనలో పోలీసులు అతన్ని ఎలా ఎలో చేశారనేది జన సైనికులు ప్రశ్నిస్తున్నారు ప్రధానంగా. అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే మీటింగ్ వచ్చిన రైతులకు ఇచ్చిన పాస్ కూడా ఆ మీటింగ్ లిస్ట్ లో ఏదైతే లిస్ట్ ఇచ్చారో రైతులు ఆ లిస్ట్ లో పేరు చూసుకుని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎస్ఐ ఆ పాస్ బ్యాక్ సైడ్ లో ఎస్ఐ కానీ లేదంటే అక్కడ ఉన్న ఉన్నతాధికారి కానీ సైన్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపించడం అయితే జరిగింది కేసనపల్లిలో. అలాంటి ఒక ప్రక్రియ ఉన్న చోట అత్యంత ప్రొడక్షన్ ఉన్న ఏరియాలో పవన్ కళ్యాణ్ తో అత్యంత సన్నిహితంగా ఓన్లీ వివిఐపి గ్యాలరీ శివకోడు ప్రోగ్రామ్ ఉన్న పాస్ తీసుకుని అతను ఎలా వెళ్ళగలిగాడు అనేది జన సైనికుల ప్రశ్నలుగా కనిపిస్తుంది. అయితే దీని మీద పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. కానీ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేసనపల్లికి సంబంధించి రైతులకి మాత్రమే పాస్ ఇచ్చారు. ఆ రైతులతో పాటు ఎంఆర్ఓని ఎండిఓని మాత్రమే అలో చేశారు లోపలికి. అలాగే చూసుకున్నట్లయితే కేసనపల్లిలో ఏదైతే శంకర్ గుప్తం వ్యూ పాయింట్ ఉందో ఆ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఎవరికీ అలో లేదు. పోలీసులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అసలు ఎక్కడి నుంచి కూడా లోపలికి ఎవరిని ఎంటర్ కానివ్వలేదు. కానీ అలాంటి ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వెనకే నిలబడి ఉన్నారు. అయితే నరసింహ మాట్లాడినప్పుడు కూడా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒక విషయాన్ని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ నేను కలిశాను, పవన్ కళ్యాణ్ నా భుజం మీద చేయి వేసి నేను కూడా ఒక రైతుగా ఉన్నానండి, ఇలాగా కొబ్బరి చెట్లు చనిపోయినాయి అని చెప్తే ఆ సమస్యకి నేను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ తనకి చెప్పినట్టుగా కూడా చెప్పారు. సో పవన్ కళ్యాణ్ కి అంత క్లోజ్ థ్రెట్ గా వెళ్లారు. అతని దగ్గర పాస్ లేదు. ఆ పాస్ కూడా వివిఐపి గ్యాలరీకి సంబంధించి శివకోడ్ లో జరిగే 2.0 కార్యక్రమానికి సంబంధించిన పాస్. సో ఆ పాస్ తోటి అతను పవన్ కళ్యాణ్ కి అంత చేరువుగా ఎలా వెళ్ళగలిగాడు అనేది జన సైనికుల ప్రశ్నగా అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్నారు. పోలీసులు ఇంకా ఎటువంటి సమాచారాన్ని బయటికి అందజేయలేదు. కేవలం అతను ఏదైతే ఐడి కార్డు చూపించాడో ఐడి కార్డు మాత్రమే ఇప్పటికీ పోలీసుల వద్ద అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. కేసనపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ లో ఒక అపరిచితుడు హల్చల్ చేశాడు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నా దానిపైన వీడియోలు ఫోటోలతో జనసేన కేంద్ర కార్యాలయానికి అయితే కొంతమంది జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంక్వైరీ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రామనరసింహ అనే వ్యక్తి తనంతట తాను వీడియో రిలీజ్ చేశారు. ఒక పాస్ ద్వారానే నేను జనసేన కార్యకర్తగా 3 ఏళ్లుగా పనిచేస్తున్నానని తెలిపారు.